హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓపికతో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. యాక్చువల్గా ఇది నిజం కాదు. ఓపికతో ఉన్నా ఓపిక లేకపోయినా ఓడిపోవడం అనేది ఖాయం. ఓడిపోవడానికి ఎప్పుడు కూడా మనము భయపడద్దు. అంటే గెలుపుకి ఎంత మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో ప్రాక్టికల్గా ఓటమికి కూడా మనం అంతే ప్రిపేర్ అవ్వాలి. బట్ గెలుపు కోసం ట్రై చేయడం అనేది లైఫ్లో పార్ట్ టైం ఉంటుంది. అది మేజర్ థింగ్ ఫస్ట్. కాకపోతే ఓపికతో ఉండడం అనేది కొన్నిసార్లు నిజంగా చాలా ఇంపార్టెంట్. అంటే మనం అవ్వట్లేదు అని ఏదో డిప్రెస్ అయిపోయి బాధపడే కన్నా కొన్నిసార్లు దాన్ని ట్రబుల్ షూట్ చేయడం అంటారు. ట్రబుల్ షూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్న పని దానికి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో మనం మిస్టేక్స్ ఉన్నాయా, మనం ఇంకా స్కిల్ అప్ చేసుకోవాలా అని చెప్పి దానికోసం కొంచెం థింక్ చేసి మనం దాన్ని అట్లే ఉంచుతూ కొంచెం ట్రబుల్ షూట్ చేయాలంటే మనం బ్యాక్వర్డ్ వెళ్ళాలి. మనం చేస్తున్న పనిలో ఏం మిస్టేక్ ఉంది, ఇది జరగకపోవడానికి గల రీజన్ ఏంటిది అని చెప్పి చెక్ చేసుకోవాలి. దీనికి మహేష్ బాబు వారణాసి సినిమాకి ఏం లింక్ ఉందంటే అతను అంతవరకు కూడా అందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఉన్నారు. మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే అతను టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. కరెక్ట్ టైం వచ్చిన తర్వాత అదే వస్తుంది సినిమా అన్న ఉద్దేశంలో ఆయన మైండ్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సో టైం వచ్చింది, వారణాసితో రాజమౌళి వచ్చిండు, అప్పుడు యాక్సెప్ట్ చేసిండు. సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆగపడలేదు. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు, నేను కూడా ఏదో ఒకటి ఎంచుకొని చేసేస్తా అనే ఉద్దేశంలో మహేష్ బాబు అయితే లేడు. అట్లా కనిపించలేడు. ఎప్పుడైతే టైం వస్తుందో అప్పటి వరకు అతను ఏం చేసుకుండు, కొంచెం మంచి మంచి కంటెంట్ సినిమాలు స్కిల్ అప్ చేసుకున్నాడు. సో అట్లా చేసుకొని ఇప్పుడు ఫైనల్గా అతని టైం వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా వారణాసితో ఇంకా వేరే లెవెల్లో దూసుకెళ్తున్నాడు. ఆ టీజర్ స్టార్టింగ్లో అంత అంత ఇంపాక్ట్ కనిపించలేదు, కానీ స్లోలీ ఆ డీటెయిలింగ్ అవ్వచ్చు, ద వే ఆఫ్ స్కిల్స్ ఏమంటారు, ఆ విజువల్ స్ప్లెండెడ్ అవ్వచ్చు, వేరే లెవెల్లో ఉంది. అది మాత్రం కన్ఫర్మ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఈ ఓపికతో ఉన్న వాళ్ళు ఓడిపోరా అనేది పక్కన పెడితే కొన్నిసార్లు అయితే ఓపిక అవసరం. ఇది అవ్వట్లేదని చెప్పేసి మనం బ్యాక్ వెళ్ళిపోతే మాత్రం అవ్వదు. బ్యాక్ వెళ్ళిపోయినా కూడా మనం ఎంతకాలం వెళ్ళి దాంతో హ్యాపీగా ఉండగలుగుతాం అనేది క్వశ్చన్ ఉంటుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారా బాబు అని అంటే ఇది నేను మీకెవరికి చెప్పట్లేదు, నా మనసుకు నేనే చెప్పుకుంటున్నా. కాకపోతే ఇట్లా సోషల్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం క్లారిఫై అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. అంతే తప్ప నేను ఎక్స్ప్రెస్ చేయొద్దని అయితే ఎక్కడ రాసిపెట్టలేదు, అట్లా చెప్పి చేయాలని కూడా లేదు. బట్ ఇట్స్ మై చాయిస్ అంతే. బట్ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పి సైలెన్స్గా ఉండే ఇదైతే నేను తీసేసుకున్నాను నా మైండ్లో నుంచి. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మీరు కూడా ఏమన్నా అనుకోండి, ఐ హ్యావ్ నో ఇష్యూ. బట్ ఐ విల్ డూ దిస్. అండ్ ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అది మీ ఇష్టం. అండ్ లైక్ మాత్రం చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.